సార్ ఎందుకు సార్ చిన్నపిల్లలు కుడుతున్నారు మీరు? చాలా చంపాలరా వెండి. ఏం జరిగింది సార్? ఆదరా జిలేబీగా సెలవులు ఇచ్చి 3 రోజులు అవుతుంది. అవును సార్. ఏం జరిగింది సార్? ఏం జరిగింది చెప్పండి. సెలవులు ఇచ్చి 3 రోజులు అవుతుందిరా. ఊరికి పోరంటే పోవడం లేదురా వీడు. ఊరికి పో, వాళ్ళ నానమ్మ అమ్మమ్మ తాతయ్య వాళ్ళంతా కాసుకొని ఉన్నారు. ఊరికి పోమంటే పోవడం లేదురా. అవును సార్. పొద్దుల బట్టలు పెట్టుకోనికి సాయంత్రానికి ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఏమరా ఎందుకు రా అంటే మేము ఊరికి పోము, ఈడే మేము షాపింగ్ మాల్లోకి పోతాము, ఐమాక్స్లోకి పోతాము, ఈడే ఆడుకుంటాము, మా ఫ్రెండ్స్ ఉన్నారు గేమ్స్ ఆడుకోవాలా, ఊరికి పోమని చెప్పి బంగపోతున్నారా. అవునులేదు సార్. కాదురా, ఊర్లో తాతయ్య అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ కాసుకొని ఉంటాడు, మనవాడు వస్తాడని చెప్పి. వాళ్ళకు కూడా ప్రేమ అనురాగాలు ఉంటాయి కదరా. వాళ్ళు కూడా ఏదైనా తినిపించుకోవాలన్నా అల్లాళ్ళకి ముద్దు పెట్టుకోవాలన్నా ఉండాల్సిందే కదరా. పంపండి పోవడం లేదురా, ఎంత చెప్పినా పోవడం లేదురా. కాదురా, ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్ లాస్ట్ రా అమ్మమ్మ నానమ్మ. వచ్చే జనరేషన్ నుంచి అమ్మమ్మ మా నానమ్మ కూడా వాల్యూ ఉండదురా. అది ఎంత బంగపోతున్నా కూడా పోవడం లేదురా. నువ్వన్నా చెప్పరా జిలేబిగా. సార్ ఎంత గొప్ప మనసు మీది నిజంగా. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా సార్, నిజంగా సార్. అమ్మా వెళ్ళాలమ్మా, సార్ చెప్పినట్లు నువ్వు వినాలి. ఏం చెప్పినవరా? నచ్చ చెప్తా సార్, నేను నచ్చ చెప్తా సార్. ఉన్నాను సార్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా గురుగారు మంచి విషయం చెప్పారు. ఏమంటే నాన్నమ్మ అమ్మమ్మల గురించి, మన పిల్లలకి వాళ్ళ ప్రేమను పొందే విషయం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే మన పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళ ప్రేమానురాగాలు పొంది సంతోషంగా ఉంటారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను కూడా పంపించాలనుకుంటున్నాను సార్. నేను మా అత్తోళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రేమానురాగాలు పొందాలనుకుంటున్నాను సార్. గబ్బునాయలా, నిన్ను పొమ్మని చెప్పలేరా, పిల్లల్ని పంపించమని చెప్పినా. పిల్లల్ని పంపించు అంటే నేను వెళ్ళకూడదా సార్? అక్కడ ఏమన్నా పనులు ఉంటాయేమో, పండగ పనులు. ఏం పనులు ఉంటారా సార్? చితిగా పదిగా పనులు ఉంటాయి కదా సార్. గబ్బునాయలా, నువ్వు ఇప్పుడు పోకూడదురా. ఇప్పుడు నువ్వు పోతే నీ వాల్యూ ఉండదురా. పండగకి 3 రోజుల ముందు బదులే పిల్లల్ని పంపించు, చెప్పు అదే మాట వాళ్ళకు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా పిల్లల్ని ఫ్యామిలీని పంపండి. పండగకి 2 రోజులు ముందర మీరు వెళ్ళండి. మా సార్ చెప్పినట్లా మీకు వాల్యూ ఉంటుంది. నేను కూడా అదే విధంగా నా పిల్లల్ని నా భార్యని పంపించేస్తాను. తర్వాత పండగ 2 రోజుల ముందర నేను వెళ్తాను. మా సార్ చెప్పినట్లుగా మనందరికీ వాల్యూ ఉంటుంది. అందరికీ హ్యాపీ దసరా. అమ్మా సార్ చెప్పినట్లు వినమ్మా, వెళ్ళమ్మా, ఊరికెళ్ళు. ఉన్నాను సార్.